ఏమండోయ్, ఒక్క చిన్న మాట. నేను మా ఇంట్లో వారాహీదేవి నవరాత్రులు చేసుకున్న విధానాన్ని చూపిస్తూ, నాకు తెలిసిన వారాహీదేవి విధానంలో నేను చేసుకున్న పూజా విధానాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఆవిర్భావం గురించి చాలా పురాణాలలో చాలా విధాలుగానే ఉంది. దేవి భాగవతం ప్రకారం రక్తబీజుడిని సంహరించడానికి దుర్గాదేవి శరీరంలోంచి మాతృగులు విభజించబడ్డాయని, అందులో ఒకరే వారాహి అని. వామన పురాణం ప్రకారం, మత్స్య పురాణం ప్రకారం అంధకాసురుడనే రాక్షసుణ్ణి సంహరించడానికి శివుడి ద్వారా ఉద్భవించింది వారాహి అని చెప్తూ ఉంటారు. ఈవిడ కాశీతో పాటు నిత్యం అమ్మవారికి పానకాన్ని నైవేద్యంగా పెడితే చాలా శ్రేయం. ఉన్నత భైరవుడు ఆ వారాహిదేవి గురించి తెలుసుకోవాలి అనుకున్నవారు ఆమె ఏ రథంలో ఉంటుంది అని తెలుసుకోవాలి అధికారి. కీర్తి అంటే వరాహము, పంది. ఈ దేవి రథము వరాహ రూపంలో ఉంటుంది. వరాహాలతో లాగబడుతుంది. వారి చేతిలో దండము ధరించి సేనను అదుపు చేస్తుంది కాబట్టి నాయక అనబడుతుంది. పరమేశ్వరి అయిన మహాత్రిపుర సుందరికి ఈమె సైన్యాని, సర్వ సైన్యాధ్యక్షురాలు. కీర్తి చక్రం అనే రథం ఎక్కి అమ్మవారికి ఎడమ వైపున ఉంటుంది. ఈ రథానికి 5 స్వరములు లేదా 5 అంతస్తులు ఉంటాయి. ఈ అంతస్తుల్లో వరాహీ దేవతకు రక్షణగా వివిధ దేవతలు రకరకాలైన ఆయుధాలు ధరించి ఉంటారు. ఈ రథమే వారాహీ దేవత యంత్రము. ఇందులో ఉండే దేవతలు 5 ఆవరణలలో విభజించబడతారు. రెండో ఆవరణలో 2 వరుసల్లో దేవుళ్ళు ఉంటారండి. ఇందులో 5వ ఆవరణలో మాత్రమే వారాహిదేవి ఉంటుంది. ఆవిడ ఉండే ఆవరణ కారు మేఘంలా మెరుస్తూ పంది కూరల వంటి కూరలు కలిగి దండిని అనే పిలువబడే వారాహి దేవత ఉంటుంది. వారాహి నవరాత్రులు చేసుకునేవారు ఖచ్చితంగా ఒక రోజైతే కంద దీపాన్ని వెలిగించుకోవాలి. కందను శుభ్రం చేసుకుని దానికి కుంకుమ బొట్లు పెట్టుకొని, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుని, ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపం వెలిగించుకోవాలి. ఇదైతే నేను చేసిన పూజా విధానం మాత్రం. మీరు ఏమి చేసినా ఏమి చేయకపోయినా అమ్మ మమ్మల్ని కాపాడు, చల్లగా చూడు, జై వారాహి మాత అని అమ్మని ఒక్కసారి మనసులోనైనా స్మరించి చూడండి. మార్పు మీరే గమనిస్తారు.